హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద ఉచితంగా చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా జాగ్రఫీ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిన్న నుంచి అయితే టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఈవినింగ్ 7 o'clock టెస్ట్ అయితే ఉంది. మీరు ఉచితంగా ఆ టెస్ట్లో పార్టిసిపేట్ కావచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు వాటికి సంబంధించిన టెస్టులు రాసుకోవచ్చు. ఇప్పుడు అకాడమీలో రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంది. ఈ రోజు అయితే లాస్ట్ డేట్. ఈ రోజు కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 year అండ్ ఎబో ప్లస్ సబ్స్క్రిప్షన్ పైన 6 months అనేటువంటిది ఎక్స్ట్రా ఆఫర్ అయితే ఇస్తున్నారు. చాలా మంచి అవకాశం. సో ఈ రోజుతో ఇది కంప్లీట్ కాబోతుంది. ఎవరైనా దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ దీనిలో అందుబాటులో ఉన్నాయి అండ్ దీనిలో ఫ్రీ సెషన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఈ రోజు 11:30కి ఒక టెస్ట్, అదేవిధంగా ఈవినింగ్ 7 ఒక టెస్ట్, అదేవిధంగా 9కి ఒక టెస్ట్. 9కి అయితే ఉద్యమ చరిత్ర చెప్తున్నాను. సో ఇవన్నీ ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ యూజ్ చేసి HIT10 కోడ్ యూజ్ చేసి వీటన్నిటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా రాసుకొని మీకు మంచి మార్క్స్ చేసినట్లయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ ఇస్తారు. దీనిలో మ్యారథాన్స్ ఉంటాయి. గ్రూప్ 4కి సంబంధించినటువంటి స్పెషల్ మ్యారథాన్, ఇది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి టెస్ట్లు కావచ్చు. ఇంకా అదే కాకుండా రిపబ్లిక్ డే స్పెషల్ సందర్భంగా కొన్ని కొత్త క్లాసెస్ కూడా తీసుకురావడం జరిగింది. డ్యూయల్ ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా మీ కంప్లీట్ సిలబస్, పీడిఎఫ్స్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఈ విధంగా అయితే ఉంటాయి. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే 6 months ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నట్టు ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి పంపిస్తే వితిన్ 1 to 2 అవర్స్లో ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. 6 months కావాలనుకుంటే 60 rupees అనేది చెల్లించి ఈ పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. ఒకవేళ 1 or 2 months కావాలనుకుంటే 20 rupees చొప్పున చెల్లించి తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భర్తీ దిశగా 55,000కు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పూర్తయిన సర్దుబాట్లు, బదిలీలు కూడా తుది దశకు. హేతుబద్ధీకరణ తర్వాతే ఉపాధ్యాయుల భర్తీ, నిరుద్యోగ వయోపరిమితి కూడా ప్రభుత్వ పరిశీలనలో అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, చాలామంది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చింది ఫేక్ అది అని చెప్పేసి అంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, నేను అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ మాత్రమే అందిస్తున్నాను. అన్ని ఇదే కాదు, ఏ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా సంబంధిత వార్తలను అయితే అందించడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే రెక్ట్ రిక్రూట్మెంట్ కింద రాష్ట్రంలో 67,000 ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఈ లెక్కల్లో ఉపాధ్యాయ ఖాళీలను తీసివేస్తే 55,000 ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందంటూ చూడవచ్చు. మొత్తం ఖాళీలు లెక్కల తర్వాత త్వరలో ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. హేతుబద్ధీకరణ నేపథ్యంతో పాటు తాజాగా జోనల్ ప్రక్రియ పూర్తయిన సర్దుబాట్ల కారణంగా ఉపాధ్యాయులకు చెందినటువంటి పలు ఖాళీలను నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆమోదంలో పేర్కొనే అవకాశం లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే పాఠశాల ఉపాధ్యాయుల రెస్టలైజేషన్లో భాగంగా అంటే దానిలో నేపథ్యంలో చూసుకుంటే ఎక్కువగా టీచర్లు సర్దుబాటు చేసేటువంటి కార్యాచరణ కొనసాగుతుంది. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే 9,000 మంది టీచర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అంటే ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 3,48,000 శాంక్షన్డ్ స్ట్రెంత్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో చూసుకుంటే దానిలో 2,90,000, ఇంకా ఇన్స్టిట్యూషన్లో 52,000 పోస్టులకు ఈ స్ట్రెంత్ నిర్ధారించినట్లయితే తెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా టీచర్ పోస్టులకు సంబంధించి రేషనలైజేషన్ చేసిన తర్వాతనే సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అయితే ఇక్కడైతే ఇచ్చారు మరి. అండ్ ఇక దీనికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మొత్తం ఖాళీలు అయితే వచ్చేసి 67,000 ఖాళీనప్పటికీ టీచర్ పోస్టులు తీసేస్తే 55,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. దానిలో మనకు 44,000 ఉద్యోగాలు వచ్చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నట్లు ఇచ్చారు. ఇంకా మిగతా వచ్చేసి సొసైటీలు, కార్పొరేషన్లు. ఇక్కడ చూసినట్లయితే 44,022 అండ్ ఇంకా సొసైటీలు, కార్పొరేషన్లో 12,957 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఈ సంఖ్య 65,000కు పెరిగిందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ గుర్తించిన వాటితోటి. సో దీనిలో మనకు చూసినట్లయితే రాష్ట్రంలో 2018 TSPSC 1 time రిజిస్ట్రేషన్ ద్వారా
దాదాపుగా 24 లక్షల మంది నిరుద్యోగుల వయోపరిమితి పొడిగింపుపై అంశం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అంటే ఇంతమంది చేసుకున్నారు. సో దీని ప్రకారం కనుక చూసినట్లయితే ఇందులో దాదాపు ఒక 40,000 మందికి ఈ ఏజ్ అనేది దాటిపోతుంది ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే దాంతోపాటుగా దీన్ని కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంచారు. అంటే ఈ ఏజ్ని పెంచడం లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా ఇదే మనకు ప్రాబ్లం అయితే అవుతుంది. అదేవిధంగా లాస్ట్ మనకి జోనల్ ప్రక్రియ కావచ్చు. సో ఇటువంటి పనుల వల్ల కొంత నోటిఫికేషన్స్ లేట్ అయినటువంటి నేపథ్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే లేవు. కనుక ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లకు నిరుద్యోగులకు ఈ వయో సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం 100% నిజం. ఖచ్చితంగా ఏజ్ అనేది పెంచితేనే, ఎందుకంటే గత 4-5 ఇయర్స్ నుంచి ప్రాపర్గా నోటిఫికేషన్ లేవు. సో ఏజ్ పెంచాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. ఏజ్ పెంచితే ఎలా ఉంటుంది, ఎంతమందికి అవకాశం కలుగుతుంది అనే విషయం పైన మీరు కామెంట్ చేయండి. సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అది ఇవ్వాలి, ఇస్తేనే చాలామందికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మైనారిటీ గురుకులాలకు అవినీతి చేద అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. కొలువుల కోసమే సాధించుకున్న తెలంగాణలో దొంగలు మోపైర్రు. నోటిఫికేషన్ లేకుండానే నాటింగ్ టీచింగ్ల పోస్టుల భర్తీలు అంటే ఇక్కడ మనకు మైనారిటీ గురుకులాల్లో చూడవచ్చు. 80,000 నుంచి 1,00,000 వసూళ్లు, లంచాలు ఇస్తేనే కొలువులు. అదే కాకుండా ఇంకా గురుకుల పాఠశాల ప్రవేశానికి కూడా విద్యార్థి నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారంట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని శాఖలు నిర్వీర్యమైపోయాయి. అవినీతి రక్కసి అంతటా రాజమేలుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. అందిన కాటికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహిస్తుందా అన్నంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మైనార్టీయేతర పిల్లల భవిష్యత్తుకై ఏర్పాటైనటువంటి మైనార్టీ గురుకుల భవిత్యం అంధకారంలో మగ్గిపోతుందంటూ చూడవచ్చు. సో ఈ ప్రవేశాలకు కూడా ఇంత డబ్బు తీసుకొని చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే మనకి ఇది ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి ఏదైతే నాటింగ్ పోస్టుల భర్తీ కూడా 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా లంచాలు వసూలు చేసుకుంటూ ఆ కొలువుడు ఇస్తున్నట్లుగా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొన్ని నోటిఫికేషన్ చూడవచ్చు. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ఏదైతే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో నుండి మనకు ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది ఇన్స్టిట్యూషన్. దీనికి సంబంధించి మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సో మొత్తం 33 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్స్, వర్క్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్. సో ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది అవసరం ఉంటారో వాటికి సంబంధించి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మొత్తం 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఓయూ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది అడిగారు. నేను దాని గురించి ట్రై చేశాను, ఇంక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా అది త్వరలో అని చెప్పారు. ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. వన్స్ నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలని నేను క్లియర్ కట్ అయితే వీడియో చేస్తాను. సో దీనికి సంబంధించి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కనుక మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ లోపు ఒక వీడియో ద్వారా అయితే అందిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ BISలో కూడా సో మనకి బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. అది ఇండియన్ స్టాండర్డ్ అని చెప్పేసి మనకు దాని యొక్క క్వాలిటీని టెస్ట్ చేసేటువంటి సంస్థ ఇది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి వస్తువులను ఇది టెస్ట్ చేస్తుంది. సో ఆ సంస్థ నుంచి 22 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ మనకు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి. సో బీటెక్ చేసిన అభ్యర్థులు ఉంటే వీటికి అప్లై చేసుకుంటే ఇక్కడైతే చాలా మంచి శాలరీ ఉంది. 90,000 వరకు అయితే శాలరీ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన నుంచి 21 డే లోపు మీరు అంటే నిన్న వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో న్యూస్ రావడం జరిగింది. అంటే మీరు నెక్స్ట్ కమింగ్ 21 డేస్లో మీరు వీటికైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఒకసారి అయితే వాటిని చూడండి. ఇంకా పవర్ గ్రిడ్లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్, సివిల్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రైల్వే ఉద్యోగాలపై గందరగోళం అంటే ఇక్కడ చూడవచ్చు. ఫిర్యాదుల పరిష్కారానికి అత్యున్నత స్థాయి కమిటీ. సో ఇక్కడ మనకు ఏదైతే రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ NTPC ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి CBT 1 పరీక్ష ఫలితాల్లో గందరగోళం ఏర్పడింది. ఈ నెల 14లో విడుదలైనటువంటి ఫలితాల్లో ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉన్న వారికి అన్యాయం జరిగిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఫలితాలపై అభ్యంతరాల స్వీకరణకు ఫిబ్రవరి 16 వరకు గడువు విధించినట్లు తెలిపారు. యాక్చువల్గా ఫిబ్రవరిలో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండదు. ఇప్పుడు దీనివల్ల వాటిని అయితే హోల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటివి కూడా హోల్లో పెట్టారు. మరి ఎప్పటి నుంచి వీటి పెడతారో చాలామంది వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరొక ప్రాబ్లం అయితే ఇక్కడ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇవన్నీ మెడికల్ విభాగానికి సంబంధించి గైనకాలజిస్టు, జనరల్ సర్జను,
అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైనా ఈ విభాగంలో మీకు కనుక ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అయితే వచ్చింది. ఇక పవర్ గ్రిడ్ ఇంతకుముందు చూసాం కదా, పవర్ గ్రిడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ నుంచి స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారండి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ముత్తూట్ ఫైనాన్స్ వారు అందిస్తున్న ఈ స్కాలర్షిప్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. 2021కి సంబంధించి ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఎంబీఏ కావచ్చు, బీటెక్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఈ అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ఇక్కడ మీకు స్కాలర్షిప్లో అయితే 2 lakhs నుంచి సో ఇక్కడ 1 lakh వరకు అయితే ఇస్తారు. అది కొన్ని పోస్టులు అంటే ఎంబీబీఎస్కి సంబంధించి, అదేవిధంగా బీటెక్, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ₹1,00,000 ఉంది. గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మీరు ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. కనీసం 80% మార్కులు తప్పనిసరి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వార్షిక ఆదాయం అనేది 2 lakhs లోపు ఉండాలి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది. సో జనవరి 31 వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తు చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ scholarship.muttut.group.in group.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి బిఎంఎల్ అనేటువంటి సంస్థ నుంచి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే నడుస్తుంది. మొత్తం 25 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్ట్ అయితే దీనిలో మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే సో ₹500 అనేది దరఖాస్తు ఫీజు ఇచ్చారు. February 9th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. శాలరీ అయితే 50,000 వరకు అయితే శాలరీ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ఇక్కడ వాటి ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ వివిధ నోటిఫికేషన్లు చూడవచ్చు. మనం నిన్న ప్రీవియస్లో వీటిలో చాలా వరకు అయితే చూసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీటెక్తో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం అంటూ చూడవచ్చు. చాలా మంచి అవకాశం అండి ఇది. సో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఎంపీసీ చేసినటువంటి విద్యార్థులకు బీటెక్తో పాటుగా లెఫ్టినెంట్ కొలువులకు అందించడం కోసం ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. ఇందుకోసం 12+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ మార్కుల్లో మీకు ఇచ్చినటువంటి జేఈ మెయిన్స్ స్కోర్ ప్రకారం దరఖాస్తుల షార్ట్ లిస్ట్ చేసి 2 దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులకు తీసుకుంటారు. ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, అదేవిధంగా లెఫ్టినెంట్ కోర్సు కలిపి సంబంధిత దాంట్లో ఈ ఉచిత శిక్షణ 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. దాంతోపాటుగా మీకు వాళ్ళు దాంట్లోనే జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. చాలా మంచిది. నెలకు ₹1,00,000 వరకు శాలరీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దీన్ని ఒకసారి ట్రై చేయించండి. చాలా మంచి ఉద్యోగాలు. సో విత్ బీటెక్ కమ్ జాబ్కు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు రాసినటువంటి టెస్ట్ కనుక వీళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే సో ఇటువంటి వారికి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి ఇటువంటి ఆపర్చునిటీస్ తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. అట్లీస్ట్ ఆ పేపర్ క్లిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు దాన్ని అయితే యూజ్ చేసుకుంటారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు అయితే పెడుతున్నాను. అటెండ్ కాండి. ఈవినింగ్ 7 o'clock తెలంగాణ స్కీమ్స్ పైన, తెలంగాణ ప్రభుత్వ పథకాలపైన టెస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు హాజరు కాండి. థ్యాంక్స్ ఫర్